ఆల్ ది బ్యూటిఫుల్ లేడీస్. మీ ఏజ్ కనుక 30+ ఉంటే ఈ వీడియో మీకోసమే. వీడియోని చివరి దాకా చూడండి. నేను చెప్పేటువంటి ఒక 5 పాయింట్స్ని మీ డే టు డే లైఫ్లో అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మన బాడీకి ప్రోటీన్ చాలా అవసరం అండ్ మన బ్రెయిన్కి omega-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి అండ్ మెగ్నీషియం అవసరం ఉంటాయి. అవి ఎప్పుడైతే తగ్గుతాయో మనం స్ట్రెస్కి, యాంగ్జైటీకి లోనవుతాము. అది జరగకుండా ఉండాలి అంటే మన బ్రెయిన్కి కావాల్సిన ఫుడ్ని మనం తీసుకోవాలి. అండ్ సెకండ్, ప్రజెంట్ ఉన్న జీవన శైలిని చూసుకుంటే చాలా టెన్షన్స్తో కూడుకున్నవి, లైక్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, కెరీర్ గ్రోత్. ఇలా మన బ్రెయిన్కి గనక బ్రేక్ ఇవ్వకపోతే ఖచ్చితంగా బర్న్అవుట్ అవుతుంది. అందుకనే మనము స్క్రీన్ టైమింగ్ని తగ్గించాలి అండ్ కూల్గా ఉండి మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి, మన ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ లైక్ టెస్టోస్టెరాన్, ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్ ఇవి తగ్గుతూ ఉంటాయి. ఇవి తగ్గడం వల్ల మనలో మూడ్ స్వింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ అలాగే మెమరీ లాస్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలి అంటే మన బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి, మన బ్రెయిన్ ప్రాపర్గా లేకపోతే మనం ఏ పని కూడా ఫుల్ఫిల్గా చేయలేము. సో అలా ఉండకుండా ఉండాలి అంటే మనకి మెడిటేషన్ అనేది చాలా అవసరం. డీప్ బ్రీత్తో కూడుకున్నటువంటి మెడిటేషన్ అనేది మనం డైలీ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఆక్సిటోసిన్. ఇది లవ్ హార్మోన్. మన ఏజ్ పెరిగే కొద్దీ ఇది కూడా తగ్గుతూ ఉంటుంది. దానివల్ల మనం లోన్లీగా ఫీల్ అవడము, అలాగే స్ట్రెస్ అండ్ చిరాకుకి మనము లోన్ అవుతూ ఉంటాము. ఇది జరగకుండా ఉండాలి అంటే వీ షుడ్ మెయింటైన్ ఏ ప్యూర్ కమ్యూనికేషన్స్ విత్ ఎ ప్యూర్ పీపుల్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే, మన బ్రెయిన్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎలా మనం ఏ యాక్టివిటీస్ చేయడం వల్ల మనం ఎనర్జీగా ఉంటున్నాము, ఏ యాక్టివిటీస్ వల్ల మనం డ్రైన్ అవుట్ అవుతున్నాం అనేది కొంచెం అబ్జర్వ్ చేసుకొని దాని తగ్గట్టుగా మనం ఉండటం వల్ల మనకి మెంటల్ పీస్ అండ్ ఫిజికల్ పీస్ అనేది దక్కుతుంది. అండ్ హోప్ ఇదంతా మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.